హోంమంత్రి చినరాజప్ప మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మరి తెలుగుదేశానికి సంబంధం ఉందని చెప్పడం మేము ఖండించడం. మరలా మీరు ఆలోచించండి, ఎందుకంటే ఇలాంటి మాటలు మాట్లాడొద్దని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాను కూడా. ముఖ్యంగా మీ సంగతి ఒకసారి వస్తే మీరు 35-40 సంవత్సరాల రాజకీయం ఉంది మీకు. మంత్రి అయ్యారు, ఎంపీ అయ్యారు, 30 జీవో గురించి నిన్న చెప్పారు మీరు. 30 జీవో తర్వాత మీరు తెలుగుదేశం పార్టీలో ఎంపీ అయ్యారు 94లో. మేము మొదటి నుంచి మేము కూడా 30 సంవత్సరాలు ఉన్నాం. ఈ జీవో 30 జీవో వచ్చినప్పుడు ఆర్థికంగా సహకారం చేయాలని చెప్పి ఆ రోజు విజయభాస్కర్ రెడ్డి గారు చేశారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చాక చేశారు. మరి గత 10 సంవత్సరాలు ఉన్నాయి. 10 సంవత్సరాలు దీని గురించి పట్టించుకోలేదు. ఈ బొత్స గారు కానీ పట్టించుకోలేదు. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ లో పెద్ద నాయకులు ఉన్నారు, కౌరు చెప్పేవారు ఉన్నారు, అందరూ కూడా పట్టించుకోలేదు. ఈ పరిస్థితిలో మేమే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని పాదయాత్రలో కలిసి మేమే ఆయనతోటి రిక్వెస్ట్ చేసి మీరందరూ మాకు ఖచ్చితంగా మాకు కాపులకు ఉపకారం పడండి, మేము మీతో ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన కూడా స్పందించి పిలమని చెప్పి అందరి నాయకులందరూ పిలిచిన తర్వాత మరి బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను, 5,000 ఇస్తానని 5 సంవత్సరాలు సంవత్సరానికి 5 సంవత్సరాలు 5,000 ఇస్తానని చెప్పడం జరిగింది. కమిషన్ వేస్తానని చెప్పడం జరిగింది. మీ అందరం కూడా ఒప్పుకున్నాం. ఆయన చెప్పింది ఇప్పుడు ఈయన చెప్పింది ఇమీడియట్ గా జీవో ఇవ్వమంటాడు. జీవో ఇవ్వడానికి అభ్యంతరం లేదు, కానీ అది నిలబడదు. అది తప్పుదో పట్టిస్తున్నారు. వేళ జీవో ఇవ్వాలి. జీవో ఇచ్చిన తర్వాత ఒక కమిషన్ ఏర్పాటు చేసి కమిషన్ ద్వారా చేయాలి తప్పించి జీవో నిలబడదని చెప్పి మేము కూడా చెప్పడం జరిగింది. మేము కూడా తెలుగుదేశం పార్టీకి మీ అందరూ ఆలోచించి మాకు కావాల్సింది పెర్మనెంట్ గా చేయండి, కోర్టులో పోయేది కాదని కూడా చెప్పడం జరిగింది. మేము ఆ రోజు చెప్పిన తర్వాత ప్రభుత్వం వచ్చింది, అసెంబ్లీలో అనేక సార్లు చెప్పడం జరిగింది, కౌన్సిల్ మినిస్టర్లో చెప్పడం జరిగింది, ఇలా మంత్రివర్గంలో చెప్పడం జరిగింది. నేను కార్పొరేషన్ వేస్తానని చెప్పాడు, కార్పొరేషన్ వేసాడు, చైర్మన్ వేశారు. అలాగే కమిషన్ వేస్తానని చెప్పారు, కమిషన్ వేశారు. మంజునాథ గారిని, గౌరవ జడ్జి గారిని కూడా మరి వేయటం జరిగింది. మరి ఇంకా ఏం చేయాలి? 9 నెలలు టైం పెట్టాం మనం. 9 నెలలు కూడా వెయిట్ చేయవలసిన అవసరం ఉంది కదా. ఇదేదో కాపులకు ఉత్తరించేస్తున్నట్టు, ఈయన వల్ల జరుగుతున్నట్టు, ఇంకెవరో పట్టించుకున్నట్టు మాట్లాడుతున్నాడు ఈయన. మేమున్నాం, మేమందరం కూడా, మేమే కాదు, మా దాంట్లో ఎంతో మంది ఇవాళ కాపులకు న్యాయం చేయాలి, అది కూడా న్యాయం కూడా మా బీసీలకు ఇబ్బంది లేకుండా చేయని చెప్పి మేమే కోరడం జరిగింది. ఎందుకంటే క్లాష్ రాకూడదు, ఇది పెర్మనెంట్ గా రావాలి. ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో మేము చెప్పాం. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే దారిలో ఇవాళ కాపులకి బీసీలో చేర్చాలి, బీసీలకు ఇబ్బందులు చేయాలని చెప్పి ప్రయత్నంలో ఉన్నాడు. ఆ ప్రయత్నంలో ఈ రోజు ఈయన తీసుకున్న కార్యక్రమం ఏ కార్యక్రమం ఇవాళ అర్జెంట్ వచ్చిందా? 9 నెలలు ఆగలేడు ఆయన. 9 నెలలు ఆగాలి కదా. 9 నెలలు ఆగకుండా ఇవాళ మీటింగ్ పెట్టాడు. పెట్టుకున్నాడు, దానికి తప్పలేదు, మీటింగ్ పెట్టుకున్నాడు. దానికి కావాల్సిన ఆర్టీసీ బస్సుకు కావాల్సింది మేము ఇచ్చాం. పోలీసులు 1500 మందిని పెట్టాము. అక్కడ పెట్టినప్పుడు మరి ప్రభుత్వం ఇంకేం సహకారం చేయాలి? ప్రభుత్వం గారు చేయాలి. ప్రభుత్వం ఏం సహకారం చేయలేదని చెప్తాడు. ఇలా హింసను రెచ్చగొట్టాడు. ఆ రోజు స్టేజ్ మీద హింసను రెచ్చగొట్టి అందరూ వెళ్ళారు. ఇవాళ గోండాలు ఎంతో మంది బయట నుంచి వచ్చారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ గోండాలు వచ్చారు. ఎప్పుడు కూడా ఈస్ట్ గోదావరి ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. ఇంత గోండాయుధం జరగలేదు. రైలు తగలబెట్టారు, పోలీస్ స్టేషన్ తగలబెట్టారు, పోలీసులను కొట్టారు. మరి అన్ని చూస్తా ఊరుకోవాలా? అయినా సరే ప్రభుత్వం మరి కాపులు ఉన్నారు అక్కడ అందరూ కూడా అని చెప్పి చాలా ఓదార్తో స్లోగా మా జాతర ఆర్గనైజ్ చేయడం చెప్పి ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు సమీక్షించూ ఇవాళ కార్యక్రమం చేశాడు. చేసిన వాళ్ళు ఇవాళ పరిస్థితి ఇలాగ ఉంది. మరలా ఇవాళ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టి ఏదో నేను ఉద్ధరించేస్తాను, ఏం చేస్తాను, నేను ఉద్ధరించేస్తాను ఆమానదేశం ఇవాళ ఆమరేషన్ కాదు. అప్పుడు 4-5 సార్లు చేశాడు ఆయన. 10 సార్లు ఆమానం చేయడం, అందరినీ బెదిరించడం, ఇదే కార్యక్రమం జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. కాపులకి బీసీలో చేర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాపు నాయకులను నమ్మండి. మాది బాధ్యత, ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకుంటున్నారు. నిన్న కూడా చెప్పారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇవాళ బీసీలకి ఇబ్బంది లేకుండా మరి బీసీలో చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. మరి ఈయన కూడా చాలా సార్లు బోర్డు పెట్టాడు కాపుల్ని. ఈ మంత్రివర్గంలో ఉన్నప్పుడు కూడా కాపులు నా దగ్గర రావద్దు అని బోర్డులు పెట్టిన సంఘటనలు ఉన్నాయి. మరి ఇవాళ పెద్ద కాపుల గురించి ఏదో ఉద్ధరించాలని చెప్తున్నాడు. కాపుల గురించి ఎంతో మంది కష్టపడ్డారు. ఇవాళ ఎంతో మంది చేశారు, కానీ ఇప్పుడు వరకు కూడా ఎవరు ఉపకారం చేయలేదు. ఏ పార్టీ కూడా ఉపకారం చేయలేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముందు వచ్చారు, కమిషన్ వేశారు, కార్పొరేషన్ వేశారు, 100 కోట్లు రిలీజ్ చేశారు. అవసరం ఇంకా రిలీజ్ చేస్తానని చెప్పాడు. చేసేవాడు ఎవడు ఉన్నాడు? చంద్రబాబు తప్ప ఇంకెవరు లేదు. ఇదేదో ముసుగులో వైఎస్ఆర్ ముసుగులో చేస్తున్నాడు. లేకపోతే మరి ఈయన కరుణాకర్ రెడ్డి గారు తిరుపతి నుంచి 10 రోజుల ముందు వెళ్ళాడు. ఆయన ఆర్థిక సాయం చేశాడు. దీని అన్నింటిలో కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆయన చేశాడు. మేము అందుకే నేను అడ్వాన్స్ కట్టే 15 రోజుల నుంచి చెప్తున్నాను. నేను వైఎస్ఆర్ పార్టీ పాత్ర ఉందని చెప్పి 15 రోజుల ముందు చెప్పాను నేను.
వీళ్ళందరినీ చేసుకోవాలని పని ఉంది. అక్కడ పరిస్థితి మీరు చూశారు, మీరు అందరూ కూడా. ఇలా తెలుగుదేశం చేసింది అది. నేను హోంమంత్రిగా ఉన్నాను. నేను నా కాపులకి గౌరవాలని చెప్పి నాకు హోంమంత్రి ఇచ్చాడు, డిప్యూటీ సీఎం ఇచ్చాడు. ఆ గౌరవం నిలిపి పోవాలి. ఇతను తప్పించి ఎవడ పదవి అక్కర్లేదు, అతనికే పదవి కావాలి. అతని దృష్టి అది. ఇలా స్టేజ్ మీద కూడా అంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవరు మాట్లాడకూడదు, అతను ఒక్కడే మాట్లాడాలి. ఆయన మెంటాలిటీ అది. అలాంటి మెంటాలిటీ పనిచేయడు. ప్రజాస్వామ్యం ఇప్పుడు ఎవరిని తెచ్చుకోవాలందరూ కూడా. కాపులని కోరేది ఏంటంటే చేయడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నాడు. మనం చేయించుకుందారే, మంచి మార్గంలోకి వెళ్తారే, గౌరవంగా వెళ్తారే, మన పిల్లలందరూ కూడా పైకి తీసుకొస్తారని చెప్పి కోరుతూ ఈ పద్మనాభం గారు చెప్పిన అట్లా నమ్మొద్దని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఒకసారి చెప్పానండి. ఇప్పుడు ఏం జరిగిందో వీడియోలు అని లాక్కున్నారు. కెమెరాలు ఎవరు లాక్కుంటారు? ఈ మనం కెమెరా పడితే రేపు పొద్దున కేసులు వస్తాయని. అయినా సరే మనకు వీడియోలు ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా. ఒక 2 రోజులు మొత్తం ఎవరు ఉన్నారు మొత్తం పేరుతో సహా పెడతాం. పద్మనాభం గారు కూడా మాట్లాడుతున్నాడు, కేసులు పెడతారా, జైల్లోకి అంతా కొత్తవా కాదు అని చెప్తున్నాడు. ఏ చట్టం జనబడ్డ చేసుకెళ్తుంది, ఎవరో అందరూ ఇన్వాల్వ్మెంట్ ఉన్నదండి. టీవీలు అన్నీ కూడా ఉన్నాయి, మీ అన్ని కూడా ఎన్ఆర్సీ ఇచ్చేసే కార్యక్రమం చేస్తాం. అలాగే స్టేజ్ మీద ఉన్న బొత్స సత్యనారాయణ గారు, ఇంకా చాలా మంది, రాంబాబు గారు, ఇలాంటి చాలా మంది పెద్దలు ఉన్నారు. ఈ రోజు వరకు ఇప్పలేదు. మేము నేను చెప్పాం మీ ఇన్వాల్వ్మెంట్ ఉంది, మీరు అందరూ వచ్చారు, మీరు మాట్లాడకుండా వెళ్ళారు. మీ ఇన్వాల్వ్మెంట్ మీద మేము చెప్తే మీరు రౌడీలు ఉన్నారని చెప్తే ఎవడు మాట్లాడే ఇవాళ ముద్రగడ పద్మనాభం సమాధానం చెప్తాడు. దానికోసం ముద్రగడ పద్మనాభం సమాధానం చెప్పాడు, కానీ వీళ్ళు ఎవరు మాట్లాడలేదే. వీళ్ళు స్టేజ్ మీద కూర్చోబెట్టి డిక్లేర్ చేసి వీళ్ళందరూ పెద్ద మనుషులు అని చెప్పుకుని పెద్ద మనుషులు కూడా ఇలా మాట్లాడడానికి అవకాశం కలిగించలేదు. ఆయన మెంటాలిటీ మీకు అందరికీ అర్థమైంది కదా. ఇవాళ ఆయనే నాయకుడు కావాలి, ఇంకెవడు నాయకుడు కాకూడదు. నేను హోంమంత్రిగా ఉండకూడదు, నేను డిప్యూటీ సీఎం ఉండకూడదు. ఆయనకు వచ్చేయాలి. ఏ పదవైనా పెద్ద ఆయనకే కావాలి, ఇంకెవరికి అవసరం లేదు. ఈ జాతికి ఎప్పుడు ఉపయోగపడ్డాం. బోర్డు పెడతాడు, మళ్ళీ బోర్డు పెట్టి మీరు ఎవరు రావద్దని పదవి వస్తేని. మేము అలా కాదే, మేమందరం కూడా ప్రజలకు వెళ్తాం, ప్రజల సమస్య పరిష్కరిస్తాం, పేదల కోసం చూస్తాం. మేము నువ్వేం చేసావు, ఎప్పుడు చేసావు చెప్పండి, నేను అడుగుతున్నాను. నేను ఇవాళేదో పెద్దోడిగా గౌరవించారు, ఇవాళ నీ గురించి చూసి రాలేదు. పద్మనాభం మీటింగ్ అని రాలేదు, కోపం మీటింగ్ పెట్టారండి వెళ్ళారు అందరూ. కానీ పద్మనాభం గారు మొగం చూశారు. పద్మనాభం గారు 30 సంవత్సరాల్లో ఎన్నో ఉద్యోగాలు జరిగినాయి, ఎన్నో సంఘటనలు జరిగినాయి. ప్రజలందరికీ ఇతర సంగతి అందరికీ తెలుసు. ఇలా మీరు అర్థం చేసుకోండి. ఇప్పటికైనా ఎవరి కాపులు మభ్య పెట్టొద్దు. చంద్రబాబు నాయుడు గారు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్నే చెప్పాడు జీవో ఇవ్వడానికి రెడీగా ఉన్నాఅని చెప్పాడు. మేము వద్దాను. మేమేం చెప్తామంటే మాకు పెర్మనెంట్ గా కావాలి. మమ్మల్ని తోటి మాట్లాడారు, మేము అందరూ చెప్పాం మాకు పెర్మనెంట్ గా కావాలి, కోర్టులో నిలబడేది కావాలి మాకు. ఆ పోరాటం మేము చేస్తాం, చంద్రబాబు నాయుడు గారు చేస్తాడు. అంతే తప్పి జీవాలను అవ్వదాం. నువ్వు చెప్పినా కూడా ఎవరో నీకెందుకు ఇవ్వాలి? నువ్వు ఎలక్షన్ మాకు చేసావా? నువ్వు ఎలక్షన్ పోటీ చేసావు, నీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి? 9,000 ఓట్లు వచ్చి నువ్వు పోటీ చేస్తే ఏదో కాపు నాయకులు అని చెప్తావు. ఎలక్షన్ ఎన్ని ఓట్లు వచ్చి 9,000 ఓట్లు వచ్చినాయి నీకు. నువ్వు పెద్ద నాయకులు అని చెప్తున్నావు. ఇలా నీ మోగం కాదు, జాతి మోగం చూసి వెళ్ళారు అందరూ కూడా మీటింగ్. అక్కడికి కాపుల గౌరవం కోసం పోతేమని చెప్పి కాపులు వెళ్ళారు తప్పి నీ మోగం కాదని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా నువ్వు మానండి, ఇలాంటివి మానేయండి, పోరాడండి. చంద్రబాబు నాయుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, చేయించుకోండి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఏదండి ఏది ఇప్పుడు సంఘటన? ఈ సంఘటన అని మాకు తెలుసు, ఇక్కడ పరిస్థితి అంతా తెలుసు మాకు. ఇప్పటికే 15 మందిని పోలీసు పెట్టు, సంఘటన తెలుసు. మళ్ళీ సంఘటన పెడితే ఈయనేమో రివర్స్ లో మళ్ళీ ప్రభుత్వం బ్లేమ్ చేస్తాడు. మేము పోలీసులు అందరూ కూడా బాగా ఉండండి, మంచిగా ఉండని చెప్పాం తప్పి ఇంకోటి ఏం కాదు. కాపుల మీద గౌరవంతో మేము బాగా ఉండమని చెప్పాం, అందుకే ఉన్నారు. ఇవాళ వాస్తవ పరిస్థితి ప్రజలు తెలుసుకున్నారో మీరు తెలుసుకున్నారో.